బస్ భవన్ ముట్టడట. బీఆర్ఎస్వి జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా బస్ పాస్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, విడుదల. గెల్లుతో పాటు మరికొందరు నేతలు సైతమట. సో అది ఒక్కసారి చూద్దాం. కవితక్క మొత్తానికైతే ఏదో రకంగా వార్తలలో అయితే ఉంటుంది కవితక్క. సో మా బావ, మా అన్నగాడు, మా నాయన వీళ్ళే మీడియా స్పేస్ను తీసేసుకుంటారు, నా ఏడ కనబడతలేను, ఇక ఇదే మంచి తరుణం అని చెప్పి అయితే కొత్త దుఃఖం ముందర పెట్టుకుంది. కవితను అరెస్ట్ చేసిన పోలీసులు. సో బస్ పాస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం వేర్వేరుగా బస్ భవన్ ముట్టడించారు. సో బీఆర్ఎస్వి వేరే, జాగృతి వేరే కలిసి పోరాటం చేస్తే ఎంత పెద్ద ఉండేది. సో కవిత కనైతే సపరేట్ సొంత కుంపటి పెట్టుకుంది. మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యకర్తలు కలిసి బస్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కవితను అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బస్ పాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం వేశారన్నారు. వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులపై ఏడాదికి సుమారు 650 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్పీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, నేతలు నర్సింగ్, జంగయ్య, నితీష్ అయితే పాల్గొన్నారు. మొత్తానికి బస్ భవన్ ముట్టడి అయితే బీఆర్ఎస్పీ సపరేటు, జాగృతి సపరేట్ అయితే చేశారు. మరి వాళ్ళు ఏదో దాని ఏమంటారు, అస్తిత్వం కోసం పోరాటం అంటావా, లేకపోతే ఏదో జరంత మీడియాలో కనబడాలనే పోరాటం తప్పితే దాంట్లో పెద్ద వేరే ఆరాటం ఏం లేదు. దానికి మించి వాళ్ళు చేసేది కూడా ఏం లేదు.